చిన్ని పరిస్థితి బాగానే ఉంది అని తెలిసి అక్కడ ఉన్న కావేరి అయితే క్యాలెండర్లో ఉన్న దేవుడి బొమ్మను చూసి ఇలా అంటూ ఉంటుంది. తన 2 చేతులు ఎత్తి జోడించి ఇలా అంటూ ఉంటుంది. నా చిన్నిని నువ్వు కాపాడావు. నా చిన్నిని నువ్వు మళ్ళీ మామూలు పరిస్థితికి తీసుకువచ్చావు. ఒకే ఇంట్లో ఉన్నా సరే మా తల్లి కూతుర్లం ఇద్దరం కూడా వేరువేరుగా ఉన్నాము. తన చేత నేను తల్లి అని అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నాను. నా కూతుర్ని నాకు దూరం చేయకుండా కాపాడావు. నా కూతుర్ని నువ్వు కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్. అలాగే నా కూతురు ఇంటికి వచ్చాక నీ మొక్కులన్నీ నేను చెల్లించుకుంటానని చెప్పి దేవుడితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడ చిన్నికైతే మెలకువ వస్తుంది. మెలకువ రాగానే అక్కడ ఉన్న ఉషా టీచర్ని అలా చూస్తూ ఉంటుంది. ఇక కావేరి అయితే నా కూతురికి ప్రాణభిక్ష పెట్టినందుకు నీకు కృతజ్ఞతలు. నా కూతుర్ని మళ్ళీ బ్రతికించినందుకు కృతజ్ఞతలు అని చెప్పి కావేరి అయితే చిన్ని కోసం మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ విని చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈవిడ మా టీచర్ కాదు, మా అమ్మే, నాకు ఇప్పటికీ అర్థమైంది అని చెప్పి ఒక్కసారిగా అమ్మ అంటూ గట్టిగా పిలుస్తుంది. అది విని కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి చిన్నికి స్పృహ వచ్చిందా? చిన్ని చిన్ని అంటూ దగ్గరకు వెళ్ళి చిన్నిని ఆరాధిస్తూ ఉంటుంది. ఇక చిన్నిని దగ్గరకు తీసుకొని చిన్ని నీకేం కాలేదు కదా చిన్ని, చిన్ని నీకేం కాదు చిన్ని, నేను ఉన్నాను, నీకేం కాకుండా నేను చూసుకుంటాను చిన్ని అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అది విని చిన్ను అయితే చాలా సంతోషిస్తుంది. మా అమ్మ బ్రతికే ఉంది, నాకు తెలుసు మా అమ్మ బ్రతికే ఉంది అని చెప్పి చిన్ని అయితే అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.